టాక్సిక్ ఈ వర్డ్ కి అర్థం ఏంటో తెలుసు కదా? వామ్మో, భరించలేనంత నరకమని అర్థం. అయితే ఇలాంటి పదాలు నార్మల్ గా మన రిలేషన్షిప్ భరించలేనంత ఉంటే చెప్తాం. ఇప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంది మన అనుపమ పరమేశ్వరన్. ఎస్, ఇంత మంచి నటికి ఇదేంటి అంటే ఆఖరికి డ్రాగన్ సినిమా ప్రమోషన్స్ కి వెళ్ళలేకపోయా అని చెప్తూ ఎమోషనల్ అయింది ఈ భామ. మలయాళ సినీ పరిశ్రమ నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న కథానాయకుల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. తన సహజమైన నటన, బ్యూటిఫుల్ స్మైల్, వర్స్టైల్ రోల్స్ తో ఆమె ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. దాదాపు 10 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు పెద్దగా బయటకు రాలేదు. ముఖ్యంగా ప్రేమ విషయంలో అనుపమ ఎప్పుడూ మౌనం పాటించేవారు. అందుకే ఆమె గురించి ఎలాంటి గాసిప్లు కూడా ఎక్కువగా వినిపించలేదు. అయితే కొంతకాలం క్రితం ఆమె ఒక యువ హీరోతో ప్రేమలో ఉన్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మొదట ఇవి కేవలం రూమర్స్ గానే చాలా మంది భావించారు. కానీ ఆ తరువాత అనుపమ సోషల్ మీడియాలో చేసిన కొన్ని పోస్టులు, పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆ వార్తల్లో నిజముందని అభిమానులు భావించారు. అనంతరం ఆమె షేర్ చేసిన కొన్ని క్రిప్టిక్ పోస్టులు ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే సంకేతాలు ఇచ్చాయి. దీంతో వీరిద్దరూ విడిపోయారనే వార్తలు మరింత బలపడ్డాయి. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనుపమ తన ప్రేమ జీవితం గురించి తొలిసారిగా కొంత వివరంగా మాట్లాడారు. అయితే మాజీ ప్రియుడి పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ అతనితో తనకు ఎదురైన అనుభవాలను చెప్పిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాను ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నానని ఆమె వెల్లడించారు. అలాంటి బంధంలో ఉండడం ఎంత కష్టమో తన అనుభవంతో అర్థమైందని చెప్పారు. ఆ వ్యక్తి ప్రవర్తన ఎప్పుడూ ఒకేలా ఉండేది కాదని అనుపమ వివరించారు. ఒకరోజు చాలా ప్రేమగా, ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవాడని చెప్పారు. తనకంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి మరొకరు ఉండరేమో అనిపించేలా ప్రవర్తించేవాడని తెలిపారు. అయితే మరుసటి రోజుకే పూర్తిగా మారిపోయి అసలు గుర్తుపట్టలేని వ్యక్తిలా ప్రవర్తించేవాడని ఆమె చెప్పుకొచ్చారు. ఈ మార్పులను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉండేదని అన్నారు అనుపమ. ఈ విషయాన్ని వివరించేందుకు ఆమె ప్రముఖ చిత్రం అపరిచితుడులోని అన్నయ్యన్ పాత్రను ఉదాహరణగా చెప్పారు. ఒక సందర్భంలో అతను రెమోలా ఎంతో ప్రేమగా కనిపించేవాడని, మరో సందర్భంలో పూర్తిగా భిన్నమైన వ్యక్తిలా మారిపోతాడని తెలిపారు. ఇలాంటి ప్రవర్తన కారణంగా తనలో ఎప్పుడూ అయోమయం ఉండేదని, అతని మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించినా సాధ్యపడలేదని వెల్లడించారు. ప్రేమ ప్రారంభమైన కొద్ది రోజులకే ఆ బంధం చాలా వేగంగా ముందుకు వెళ్లిందని అనుపమ తెలిపారు. కేవలం 3 నెలల్లోనే తమ ఇద్దరికీ నిశ్చితార్థం చేయాలని అతని కుటుంబ సభ్యులు ఆలోచించారని చెప్పారు. అయితే ఈ సమయంలో తనకు అంత తొందరగా అలాంటి నిర్ణయం తీసుకోవాలనే ఆసక్తి లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా అతని వయసు కూడా తక్కువగా ఉండడంతో కొంత సమయం తీసుకోవాలని భావించినట్లు వివరించారు. అందుకే వెంటనే ఆ నిర్ణయానికి అంగీకరించలేదని తెలిపారు. కాలం గడిచే కొద్దీ ఆ బంధంలో సమస్యలు మరింత పెరిగాయని అనుపమ చెప్పారు. మొదట కనిపించిన ప్రేమ, ఆప్యాయత క్రమంగా ఒత్తిడిగా మారిందని వెల్లడించారు. ప్రతి చిన్న విషయంలో తనపై మానసిక ఒత్తిడి పెరిగేదని చెప్పారు. వ్యక్తిగత స్వేచ్ఛ తగ్గిపోయిందనే భావన కలిగేదని, తనకు ఇష్టమైన పనులు కూడా ప్రశాంతంగా చేసుకోలేని పరిస్థితి వచ్చిందని వివరించారు. ఈ మానసిక ఒత్తిడి తన వృత్తిపరమైన జీవితంపైన ప్రభావం చూపిందని ఆమె తెలిపారు. తన కెరీర్లో మంచి గుర్తింపు తెచ్చిన డ్రాగన్ సినిమా విడుదల సమయంలో కూడా ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయానని చెప్పారు. సినిమా విజయాన్ని అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయంలో తాను వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నానని పేర్కొన్నారు. అందుకే ఆ సినిమా ప్రమోషన్లలో కూడా పూర్తి స్థాయిలో పాల్గొనలేకపోయానని వెల్లడించారు. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ అనుపమ భావోద్వేగానికి గురయ్యారు. ఆ బంధంలో ఉన్న సమయంలో తన మానసిక పరిస్థితి చాలా దెబ్బతిందని చెప్పారు. ఎవరైనా సాధారణంగా ఎలా ఉన్నావు అని అడిగినా తనకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేవని అన్నారు. అంతగా మానసికంగా కుంగిపోయానని వెల్లడించారు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో బాధలు దాచుకుని జీవించానని చెప్పారు. తాను ఆ బంధంలో చిక్కుకుపోయినట్లు అనిపించేదని అనుపమ పేర్కొన్నారు. బయటపడాలని అనిపించినా వెంటనే నిర్ణయం తీసుకునే ధైర్యం రాలేదని చెప్పారు. కానీ పరిస్థితులు మరింత క్లిష్టంగా మారిన తరువాత తన జీవితంలో పీస్ కోసం ఈ సంబంధానికి ముగింపు పలకాల్సి వచ్చిందని తెలిపారు. అది తన జీవితంలో చాలా కఠినమైన నిర్ణయాల్లో ఒకటని చెప్పారు. బ్రేకప్ తర్వాత మాత్రం తనకు మళ్లీ కొత్త జీవితం ప్రారంభమైనట్లు అనిపించిందని అనుపమ వెల్లడించారు. చాలా కాలం తర్వాత స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న భావన కలిగిందని చెప్పారు. మళ్లీ తనపై తాను దృష్టి పెట్టే అవకాశం లభించిందని, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ప్రశాంతంగా సమయం గడపగలిగానని తెలిపారు. ఇప్పుడు మానసికంగా చాలా బలంగా ఉన్నానని, గత అనుభవాల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని అనుపమ పేర్కొన్నారు.
ప్రస్తుతం తన దృష్టి పూర్తిగా సినిమాలపైనే ఉందని అనుపమ స్పష్టం చేశారు. మంచి కథలు, విభిన్నమైన పాత్రలు ఎంపిక చేసుకుంటూ నటిగా మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నానని చెప్పారు. వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలు తనను మరింత పరిణితి చెందిన వ్యక్తిగా మార్చాయని తెలిపారు. భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా చాలా ఆలోచించి తీసుకుంటానని కూడా చెప్పారు.